నమస్తే. నిన్న పాలకుర్తి నియోజకవర్గంలో దేవరకులం మండల కేంద్రంగా పెద్ది కృష్ణమూర్తి గౌడ్ కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్‌లో కొనసాగుతున్నటువంటి పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అత్తగారైనటువంటి ఝాన్సీ రెడ్డి గారి పైన తీవ్ర మాటల బాణాలు సంధించారు. దేనికి మరి ఆ మాటల బాణాలు సంధించారంటే, పాలకుర్తిలో ఏకపత్య ధోరణి నడుస్తున్నది. పార్టీ దీనిని పట్టించుకోవట్లేదు. మరి పార్టీకి అమెరికా డాలర్లకు మరి ఎలాంటి ఒప్పందాలు ఉన్నాయో మాకు అర్థం కావట్లేదు. గత కొన్ని సంవత్సరాలుగా కష్టపడే కార్యకర్తలను పార్టీ గుర్తిస్తలేదు. సంవత్సర కాలంగా పార్టీకి ఎన్నో మార్లు ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలను పెద్ది కృష్ణమూర్తి గారిపై సస్పెన్షన్ వేటు వేసిర్రు. మరి దాన్ని ఆ సస్పెన్షన్ వేట్ అనేది ఏ కారణంగా సస్పెన్షన్ చేసిర్రు, నేనేమన్నా తప్పు చేసినా, లేకపోతే ఏమన్నా ఒప్పందాలు చేసుకొని కరప్షన్ ఏమన్నా చేసినా, ఆ కారణాలన్నీ చెప్పి తీసేసే పరిస్థితి ఉంటే దానికి ఒక అర్థం ఉంటుంది. కారణాలు లేకుండా అమెరికాలో జరిగిన ఒప్పందాలు ఇక్కడ అమలు కావట్లేదు. ఇలాంటి నాయకులు ఉంటే, ఎప్పుడు ప్రజల కష్టాలు ఇవన్నీ మాట్లాడే నాయకులు ఉంటే, మనం అమెరికాలో జరుపుకున్నటువంటి ఒప్పందాలు కొనసాగే పరిస్థితి లేదు అని చెప్పి పెద్ది కృష్ణమూర్తి గౌడ్ అంటే ఆయన చెప్పినటువంటి మాటలు నన్ను పార్టీ నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అనునిత్యం ప్రజలు అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలు దానిపైన మాట్లాడుతుంటే కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా పాలకుర్తి నియోజకవర్గంలో ఝాన్సీ రెడ్డి గారికి నచ్చట్లేదు. ఇలాంటి నాయకులు ఉంటే వానకొండ గుట్ట దోచుకోవడం కష్టమే అవుతుంది. మరి బిక్కేరు వాగు మీద చాలా ఉసుకే ఉన్నది. దానిపైన కాంట్రాక్టర్లతోటి ఒప్పందం చేసుకొని దోచుకుపోయే